రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. మనతో పాటు టీజేఎంయూ జనరల్ సెక్రటరీ ఉన్నారు, హనుమంతు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు సమ్మె సైరన్ మోగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది, ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నదో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అదేవిధంగా 2 వేతన సవరణలు ఇస్తామని, మరి ఏదైతే ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని, అదేవిధంగా యూనియన్లు ఇస్తామని, పెంచిన పని భారం తక్కువ చేస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రధానమైన డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. సో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు కానీ అవన్నీ కూడా మరి వేల కోట్ల రూపాయలు పెట్టి మరి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రజలు భాగస్వామ్యం, అందులో ఆర్టీసీ వారికి ఇచ్చిన న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి మరి మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కూడా చాలా సంతోషమైంది. మరి ఈ సందర్భంగా మరి సమస్యలు పరిష్కరించకపోగా మాకు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. అందువలన ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సహనం కోల్పోవడం జరిగినది. మరి ఇట్టి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి, ఎండి గారికి పలు దఫాలుగా మేము మాట్లాడడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగినది. కానీ ఎలాంటి సమస్య పరిష్కారం కానందువలన మరి సమ్మెలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు ఏదైతే నిన్న జరిగినటువంటి చర్చలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చర్చలు జరిగింది కమిటీ పేరుతోటి. ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు మా సమస్యలు విన్నారు, కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పలేదు, కనీసం మాట కూడా వెళ్ళలేదు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది. చాలాసార్లు మీరు రవాణా శాఖని కావచ్చు, ఆ మినిస్టర్ని కావచ్చు కలిసినటువంటి సందర్భాలు కనిపించినాయి, చర్చలు జరిగినాయి. గతంలో కూడా సమ్మె సైరన్ సిద్ధమైన తరుణంలో కొన్ని మళ్ళీ విరమించుకోవడం కావచ్చు, మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి వెనక్కి తగ్గడం జరిగింది. మళ్ళీ ఎందుకు సడన్గా, అంటే ఏం రాలేదా ప్రభుత్వం నుంచి? చేస్తామనే మాట కూడా కనిపించలేదు. రవాణా శాఖ మంత్రి గారు ఒక 4 రోజుల క్రితం కూడా మేము మళ్ళీ పోయి కలిసినాం. సరే, గతంలో సమ్మె నోటీస్ ఇస్తే మీరు వాయిదా వేసుకోమంటే వాయిదా వేసుకోవడం జరిగినది. మళ్ళీ ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. మరి సమ్మె మరి 22వ తారీఖు నాడు ఆల్రెడీ డిక్లేర్ చేసినారు, కంపల్సరీ డిక్లేర్ చేసిన సందర్భంగా మేము వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇప్పటికైనా సమ్మె జరగకుండా నివారించాలని అడగడం జరిగింది. కానీ మరి రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ స్పష్టమైన నిర్ణయం చెప్పట్లేదు. అందువల్ల ఆర్టీసీ ఉద్యోగులందరూ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు మీ దగ్గరికి వచ్చి, మీ టెంట్ కిందకి వచ్చి మీరు సమ్మె చేసే రోజుల్లో మీ టెంట్ దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చిపోయింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఈ విషయం పోలేదా? అసలు పొయ్యి కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము అనుకుంటున్నాము ఈ యొక్క అభిప్రాయం, అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలియదని అనుకుంటున్నాం. మేము కూడా చాలాసార్లు చెప్పాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా సమయం పూర్తిగా ఇవ్వలేదు. మరి ముఖ్యమంత్రి గారికి నేనే 2 సార్లు కూడా స్వయంగా కలవడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా చాలాసార్లు కలవడం జరిగినది. కానీ చేస్తాం ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా రోజులు ఆగినాం కాబట్టి ఇప్పటికి కూడా ఆగిన సందర్భంగా మరి ఇప్పటి కూడా పరిష్కారం చేయలేదు. అందువల్ల ఆర్టీసీ ఉద్యోగులందరూ మీరు మాట చెప్తున్నారు కానీ మాకు పని చేయట్లేదు ఉద్దేశంతో సమ్మెలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని రోజులు కొనసాగుతుంది సమ్మె? అంటే ఈ రోజు రేపు ఏమన్నా చర్చలు జరిగితే మళ్ళీ విరమించుకునే ప్రయత్నం ఏమన్నా? సమ్మె విరమించే ప్రయత్నం మా దగ్గర ఏం లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఏదో ఒకటి పరిష్కారం చేస్తే తప్ప సమ్మె ఆగదు. ఇప్పుడు సమ్మె ఆగేది మా చేతుల్లో లేదు, ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. గవర్నమెంట్ ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పటి వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇప్పటికే వార్తలలో చూస్తూ ఉన్నాం, కొన్ని డిపోల దగ్గరికి వెళ్ళి పోలీసుల ఫోర్స్ తోటి బస్సులు కొన్ని బయటికి వెళ్తూ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ప్రైవేట్ బస్సులు అవి నడుస్తూ ఉన్నాయి. దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఈరోజు చూసిన మార్నింగ్ నుంచి షురూ అయినాయి. ఇబ్బంది కాదా ప్రజలకి ఇట్లయితే? ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులతోటి ఏదో అప్పుడు పూర్తి ప్రిస్టేజ్ కోసం నడవాలని ప్రయత్నం చేస్తే ప్రమాదాలు జరుగుతాయి, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రాణ నష్టం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రయోగాలు చేయకుండా శాశ్వత పరిష్కారం ఏం కావాలి, ఆర్టీసీ ఉద్యోగులకు కావాల్సిన డిమాండ్లు ఏమున్నాయో అవి పరిష్కారం చేయాలి. అంతేగాని ఏదో కొంతమందితోటి బస్సులు నడిపిస్తారు అనుకో. ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని బస్సులు ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులతో నడిపిస్తారు, వాళ్ళు ఏదో ఒక ట్రిప్ వేస్తారు, లోపలేస్తారు. కానీ అదే ఆర్టీసీ ఉద్యోగులు అయితే రోజుకు 10 గంటలు 14, 16 గంటలు షెడ్యూల్ ఎత్తుంటే అన్ని కిలోమీటర్లు తిరుగుతారు. వాళ్ళది తూతూ
మంత్రంగా ఏం చేసినా అదంతా పకడ్బందీ కాదు, ఏదో టెంపరీ చర్యలు మాత్రమే. దానితో ఆర్టీసీ ఉద్యోగులకు ఏం కాదు, ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉంటారు. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ సమ్మెలో ఉంటారు. వేరే వాళ్ళతో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మియాపూర్ డిపోలో ఉన్నాయి ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి, అలా కండక్టర్ లేకుండా కూడా డ్రైవర్ని పంపిస్తారు. అంటే ఉత్తగానే బస్సులు నడుపుతారు. మరి నడిపి ఎన్ని రోజులు నడుస్తుంది? నడవని ఉత్తగా. మరి ప్రభుత్వం రావాల్సినటువంటి ఏదైతే ఆర్థికమైన అంశాలను కూడా మరి ఆ విధంగా చేస్తామంటే మరి అది దుబారా చేయడం అవుతుంది. కాబట్టి ప్రభుత్వమే తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నాడు, అనేక రంగాల వాళ్ళు ఆయనను ఫోర్స్ చేస్తూ ఉంటే అసలు పైసలు లేవు, ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదు, ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితులలో కూడా లేరని చెప్పి అనేక సార్లు ఆయన చెప్పినటువంటి సందర్భం చూసినాం. మరి ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ తీర్చాలంటే ఎంతో అంత ఖర్చుతోటి కొడుకున్న పని అవుతుంది అంటారా ఇంత తొందరగా? ఇగో ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారం చేయాలంటే ఒక 10 నిమిషాలు చాలు. అంటే ఆర్టీసీ పైన పూర్తి అవగాహన ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన లేదు, పూర్తి అవగాహన లేదు కాబట్టి ఇబ్బందులు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయని పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. అంటే అక్కడి వరకు చేర్చలేమని మేము అనుకుంటున్నాం. అందువల్ల ముఖ్యమంత్రి గారు చేరితే తప్పకుండా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా వెళ్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మేమే తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఈ యొక్క డిమాండ్ ఫస్ట్ తీసుకొచ్చింది మేమే. అప్పుడు ఏదైతే ఆర్టీసీ కళాభవన్ ఉందో 5,000 మందిని తీసుకొచ్చి అక్కడ అందరి ముందర ప్రకటించడం జరిగినది. మళ్ళీ 2023లో కూడా మేనిఫెస్టోలో పెట్టింది. సో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మరి 6 గ్యారంటీ పథకాలకేమో డబ్బులు ఇస్తూ ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మరి మాకు కూడా ఇవ్వాలి కదా, మేము కూడా కష్టపడుతున్నాం కదా, మేము కూడా ప్రజల్లో భాగమే కదా. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేయాలనుకుంటే అవుతుంది. ఇప్పుడు ప్రజలు వాస్తవంగా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఈ 50 మంది ఎక్కే బదులు 100 మంది ఎక్కుతారు, 150 మంది ఎక్కుతారు. అంటే డ్యూటీ త్రిబుల్ అయిపోయింది. అయినప్పటికీ కూడా మేము ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి వారి మాట ప్రకారం మేము కూడా సేవ చేస్తూ ఉన్నాం. సో ఏవైతే మీ పథకాలు ఉన్నాయో అమలు అయ్యే విధంగా మేము కూడా పూర్తిగా శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిటీలో 7 గంటలు డ్యూటీ చేయాలి, మరి జిల్లాలో 8 గంటలు చేయాలి. ఇప్పుడు మరి 10 గంటలు, 12 గంటలు, 14 గంటల వరకు ఒకరే డ్యూటీ చేస్తారు. సిటీలో ట్రాఫిక్ జామ్ అయ్యి 2 గంటలు 3 గంటలు లేట్ అయినా కంటిన్యూ పోస్తారు. రాత్రి 12 అయినా ట్రాఫిక్ లేకుండా మీరు పోయి రావాలి అంటారు. అంటే ఈ విధంగా క్యాన్సలేషన్ చేయకుండా కూడా ఇట్లా ఉన్నాయి. అంటే వేధింపులు కూడా యూనియన్ లేకపోవడంతో వేధింపులు చాలా ఉన్నాయి. ఇప్పుడు యూనియన్లు ఇప్పుడు కమిటీ వేసి 4 వారాలు సమయం ఇవ్వని అడుగుతున్నారు. కమిటీ వేయాల్సిన అవసరమే లేదు దాంట్లో, ఎందుకంటే ఇవి పరిష్కారం అయ్యేటివి, జటిలమైన సమస్యలు కావు, ఈజీ. ఇప్పుడు యూనియన్లు ఇవ్వడం ఒక మాటతోటి అయిపోయే పని. ఇప్పుడు పనిభారం సర్క్యులర్ ఇస్తే 8 గంటలు డ్యూటీ పెట్టండి, సర్క్యులర్ ప్రకారం ఏంటంటే అది అయిపోతుంది. పే స్కేల్ అనేది చట్ట ప్రకారం చేయాల్సింది, 4 సంవత్సరాలకు ఒకసారి చేయాలి, అంతే. ప్రతిసారి ఎప్పుడు కూడా ఏ కమిటీ వేయలే, ఏ పే స్కేల్ చేసినా కమిటీ వేయలే. ఆర్టీసీ చరిత్ర నుంచి చూస్తే కూడా ఏ కమిటీ వేయలేదు. సో దానికి కమిటీలు అవసరం లేదు. కమిటీలు అనేది కాలయాపన చేయడానికి వేసేటువంటి కమిటీలు. అంటే ఈరోజు అందరూ కూడా వర్కర్లు ఏమనుకుంటారంటే కమిటీ అంటే ఇది పని కాదు, దీంతో కాలయాపన, కాబట్టి దీంతో మాకు తృప్తి లేదనేటువంటిది ఆర్టీసీ వర్కర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఫైనల్గా ఇప్పుడు ప్రైవేట్ బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కండక్టర్ లేని బస్సులు ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించే ప్రయత్నం నడుస్తున్నది. అంటే ఛాలెంజ్ చేస్తున్నదా, మీరు లేకుండా మేము పని చేయగలుగుతాం అని చెప్పి ప్రభుత్వం ఏమన్నా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నదా? తప్పకుండా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఈ సమస్య అసలు సమస్యనే కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో తక్షణం తీరే డిమాండ్లు ఏం ముందర పెట్టబోతున్నారు ప్రభుత్వం? ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. తక్షణ రిపోర్ట్ కాదు, మేనిఫెస్టోలో పెట్టినాయి. 2 వేతన సవరణలు చేయాల్సిందే. అదేవిధంగా మాకు ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్ అనుమతి ఇవ్వాలి. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం మంచిది కాదు. ఇప్పుడు మీరు కొన్ని చేసారు, ఏదో 2013 సంబంధించిన బాండ్లు ఇచ్చిండ్రు, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, పిఎఫ్డబ్ల్యూ కొంత ఇచ్చిండ్రు, 2017 పే స్కేల్ చేసారు, కొంత చేసారు. కానీ అసలు విషయాలు చేయకపోతే ఇప్పుడు ఏమైతుందంటే జైల్లో పెట్టి పరమాన్నం పెట్టినా, అది పెట్టినా, లేకపోతే మంచి భోజనం పెట్టినా అంటే ఎవరు కూడా తృప్తి పడరు. అంటే ఇప్పుడు యూనియన్ లేకపోతే ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం యూనియన్లు ఉంటే ఏమవుతుందంటే యాజమాన్యానికి, ప్రభుత్వానికి వారధిగా ఉండి ఆర్టీసీ కార్మిక నాయకులు పనిచేస్తారు. అంతేగాని ఎవరు ఆర్టీసీ నాయకులు స్వార్థం కోసం కానీ ఎటువంటి స్వలాభం కోసం కానీ చేసే ప్రసక్తి ఉండదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి. ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి
పెట్టినరో అవన్నీ కూడా తక్షణ కర్తవ్యాలుగా మీరు యుద్ధ ప్రాతిపాదికన దాంట్లో అన్నింటినీ కూడా తీర్చకపోతే మేము సమ్మెని విరమించే ప్రసక్తే లేదు. మీరు ఈరోజు ఏదో ప్రైవేటు వ్యక్తులని ప్రైవేటు బస్సులని వినియోగించుకొని మేము నడిపిస్తామని చెప్పి భేషజాలానికి పోతే ఖచ్చితంగా మేము భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, సమ్మెను మాత్రం కొనసాగించే పరిస్థితే ఉంటుందని చెప్పి హనుమంత్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ఎంజీబీఎస్ నుండి.